హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ కూడా ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ మనకి ఎలా ఉంటుంది సార్, ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సులో జాయిన్ అయితే సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేది బెస్ట్ ఆప్షనా కాదా అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్, మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ అనగానే ఎంఎన్సీస్ గుర్తొస్తూ ఉంటాయి. సో ఎంఎన్సీస్లో ఏంటంటే P2P, R2R, OTC ఈ మూడు ఏరియాస్ మీద మనకి కంపల్సరీగా జాబ్స్ ఉంటాయి. సో ఎంఎన్సీ అనగానే R2R ప్రొఫైల్ మీద చాలా జాబ్స్ ఉంటాయి, అలాగే P2P ప్రొఫైల్, OTC ప్రొఫైల్. సో ఎవరు ఏ ప్రొఫైల్కి ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఆపర్చునిటీస్ మనకి ఇందులో ఎలా ఉన్నాయని కూడా నెక్స్ట్ చెప్తాను అనమాట. మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్లో మనకి P2P ప్రాసెస్. సో P2P అనేది మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ వెన్స్డే అంటే ఈ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. 11 గంటలకి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంది, ఆన్లైన్లో కూడా ఉంది. సో P2P అంటే ప్రొక్యూర్ టు పే, అంటే కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ని అలాగే సర్వీసెస్ని వెండర్ దగ్గర నుంచి కొంటూ ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించి ఎలా కొనాలి, అలాగే పేమెంట్స్ ఎలా చేయాలి, అలాగే మనకి పేమెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే కొనే విధానం ఏంటి, అలాగే ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని కొంటది, అలాగే స్టాక్ చెకింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా, అంటే ఒక ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఒక గూడ్స్ రిసిట్ ఎలా చేసుకోవాలి, ఒక పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి P2P ప్రాసెస్లో మనకి డిస్కషన్స్ ఉంటాయి. సో కరెక్ట్గా 25 రోజులు కనుక ఈ కోర్స్ నేర్చుకుంటే, అంటే మనం చెప్పే మీకు కోర్సులో మనకి MS Excel క్లాసెస్ అలాగే P2P ఉంటాయి. ఈ కోర్సు కనుక 20 నుంచి 25 డేస్ చెప్తాం అంతే. సో ఈ 20 నుంచి 25 క్లాసెస్ మీరు విన్నట్లయితే 100% జాబ్ కన్ఫర్మ్. అది కూడా వితిన్ 1 మంత్లో జాబ్ కొట్టొచ్చండి. మార్కెట్లో OTC, P2P, R2R మీద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంఎన్సీస్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఐటీతో సంబంధం లేదు. అది కూడా మనం నేర్చుకునేది S/4HANA సాఫ్ట్వేర్ 2022 వర్షన్లో నేర్చుకుంటున్నాం. అంటే ఏంటో తెలుసా, ఈ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో చాలా అప్డేటెడ్ వర్షన్లో మీరు నేర్చుకుంటున్నారు. 100% జాబ్ మీకు పక్కా అయిపోద్ది ఈ కోర్స్ నేర్చుకుంటే. కాబట్టి S/4HANA 2022 వర్షన్లో ఎండ్ యూజర్ కోర్స్ అనేది మార్కెట్లో ఎవరు చెప్పట్లేదు. అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్తో పాటు MS Excel క్లాసెస్ చెప్తాం. సో అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ MS Excel క్లాస్ ఉంటే 100% జాబ్ వస్తుందండి. గట్టిగా మేము చెప్పినట్టు మీరు ప్రిపేర్ అయితే 100% జాబ్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మనకి వెన్స్డే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ SR నగర్లో స్టార్ట్ అవుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ కోర్స్ తర్వాత మనకి OTC ప్రాసెస్, అంటే ఈ P2P నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. అది నువ్వు డిగ్రీ చదివినా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు, P2P ప్రాసెస్కి మినిమం గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది. అలాగే అకౌంట్స్ మీద ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఎలిజిబుల్ అనమాట, కంపల్సరీ ఎలిజిబుల్. అలాగే మనకి ఇక్కడ OTC ప్రాసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. OTC అంటే ఆర్డర్ టు క్యాష్. సో OTC అంటే ఆర్డర్ టు క్యాష్. ఎవరైనా సరే ఇందులో ఎలిజిబిలిటీ అండి. సో పలానా నేను గ్రాడ్యుయేట్ని లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ని లేకపోతే పలానా ఇంజనీరింగ్ కోర్స్ చేశాను అని ఎవరైనా సరే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీయే. OTCలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, అంటే మార్కెట్లో 10 జాబ్స్ ఉంటే 8 మంది కూడా ఆ జాబ్స్ ఉండరు. అండ్ ఎంఎన్సీస్లో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి OTC మీద. ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే సో మామూలుగా ఇంట్లో జనరల్గా ఏంటంటే వర్కింగ్ వైఫ్స్ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉంటారు, చిరాకు అనిపించుద్ది, ఏదో ఒక జాబ్ చేయాలనిపించుద్ది. ఓకే, అలాంటప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే, OTC అనే కోర్స్ నేర్చుకుంటే చాలా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో అలాగే ఏంటంటే మనకి ఖాళీగా ఉన్న పర్సన్స్, లేకపోతే ఆల్రెడీ మంచి కమ్యూనికేషన్ ఉన్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న పర్సన్స్ ఈ OTC కోర్స్ని మనకి నేర్చుకోవచ్చు అనమాట. మన అదృష్టం ఏంటంటే మన ట్రైనింగ్లో ఎక్కడ లేని విధంగా OTC, R2R, P2P ఈ 3 కోర్సులు అతి తక్కువ ప్రైస్కి 13,000కి మనం ఇస్తున్నామండి. 13,000కి, అది కూడా స్టాండర్డ్ ట్రైనింగ్, ఒక రియల్ టైం ట్రైనింగ్ విత్ MS Excelతో కలిపి. ఓకే, సో దగ్గర 65 నుంచి 70 డేస్ ఈ క్లాసెస్ ఉంటాయి. సో ఈ 3 కూడా నేర్చుకుంటే మీకు SAP కన్సల్టెంట్ ఈజీ అయిపోతుంది. అలాగే R2R, సో రికార్డ్ టు రిపోర్ట్
ఫైనాన్స్ గైడ్స్ అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు, సిఎంఏ చదువుకున్న వాళ్ళు, అట్లాగే సో ఎవరైతే కామర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ R2R కోర్సును నేర్చుకోవచ్చు అనమాట. మనం రీసెంట్గా R2R కోర్సుని కంప్లీట్ చేసాం. ఇప్పుడు P2P బ్యాచ్ అనేది మనకి సో బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. P2P 25 క్లాసెస్ అయిన తర్వాత OTC, మళ్ళీ తర్వాత R2R స్టార్ట్ చేస్తాం. అంటే దగ్గర మీకు 65 నుంచి 70 డేస్ ఈ కోర్సుని అంటే ఈ P2P నేర్చుకున్న జాబ్స్ ఉంటాయి, R2R నేర్చుకున్న జాబ్స్ ఉంటాయి, అలాగే OTC నేర్చుకున్న జాబ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ కోర్సు నేర్చుకొని ఏది నచ్చితే అందులోకి మీరు జాబ్లోకి వెళ్ళొచ్చు. 3 నేర్చుకుంటే 3 కొని జాబ్లోకి ఏదో దాంట్లోకి సెట్ అయిపోవచ్చు అనమాట. అంటే దగ్గర మీకు 60 రోజులు నేర్చుకుంటే SAP కన్సల్టెంట్ కోర్సు డెడ్ ఈజీ అయిపోతుంది. SAP కన్సల్టెంట్ కోర్సు మీకు డెడ్ ఈజీ అయిపోతుంది, నాది గ్యారంటీ. ఓకే, సో కాబట్టి మీకు కన్ఫామ్గా జాబ్ కావాలి, ఇంట్లో నేను ఖాళీగా ఉన్నాను, ఇంట్లో తిడుతున్నారు నన్ను, ఏదో కోర్సు 25 రోజులు కోర్సు నేర్చుకొని జాబ్ కొట్టాలి అంటే SAP ఎండ్ యూజర్ బెస్ట్ ఆప్షను. అండ్ అంత కష్టంగా కూడా ఉండదు జాబ్. ఓకే, ఒక్కసారి ఒక 3 మంత్స్ నేర్చుకుంటే ఓకే అంటే రియల్ టైంలో సో 3 ఇయర్స్ వరకు హ్యాపీగా బతికేయచ్చు అనమాట. కాబట్టి టెన్షన్ లేని ఫ్రీ జాబు SAP ఎండ్ యూజర్ జాబ్. కొంచెం వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఏంటంటే వర్క్ అనేది చాలా తక్కువ కన్సల్టెంట్స్తో పోలిస్తే. కాబట్టి ఈ కోర్సు నేర్చుకున్న వాళ్ళకి మనం డిస్కౌంట్స్ ఇచ్చి కన్సల్టెంట్ కోర్సు కూడా మిమ్మల్ని జాయిన్ చేసేలా నేను చేస్తాను. కాబట్టి మనకి ఏంటంటే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి సో P2P కోర్స్ బ్యాచ్ వచ్చేటప్పటికి బుధవారం మనకి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ బుధవారం నుంచి. అండ్ అలాగే SAP MM కూడా ఆల్టర్నేటివ్ కూడా మనం ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసాం. మీరు రేపే జాయిన్ అవ్వచ్చు. SAP MM అయితే ఆల్రెడీ కొత్త బ్యాచ్ 1-2 క్లాసెస్ అయినా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తానమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తున్న సంస్థ మనది చానీ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. మనకి సో మ్యాగజైన్లో ఒక మంచి మ్యాగజైన్ అనమాట. సో ఆ మ్యాగజైన్లో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ కూడా పెట్టాను. సో ఇండియాలోనే టాప్ 2 ప్రామిసింగ్ అంటే నాణ్యత పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బెస్ట్ ట్రైనింగ్ మార్కెట్లో మందే అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు చార్ట్లో కూడా నేను సో డీటెయిల్స్ పెడుతున్నాను అనమాట, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ట్రైనింగ్ మీకు SAP ఎండ్ యూజర్లో మనం ఇస్తున్నాము. అండ్ పక్కా ప్రాక్టికల్గా నేర్పిస్తాను దగ్గరుండి. అండ్ మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.